పేరు ప్రభుదాస్. ప్రభుదాస్ గారు, ప్రభుత్వం ఇచ్చే పథకాలపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయా? అవి ఉపయోగపడుతున్నాయంటారా? రైతులకే పర్వాలేదు. రైతులకు పర్లేదు, ముసలి వాళ్ళకి కాకపోతే కొంచెం ఈ చదువుకునే పిల్లలకి కొద్దిగా ఇది ఒక్కటే కొంచెం ఆతం చేశాడు. అవి కూడా ఇస్తే బాగుంటుంది. సరే అండి, ఓకే. వేస్తే అమ్మఒడి వేస్తే బాగుంటుంది. ఓకే అండి. పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, పని బానోళ్ళు ఉంటారు, వాళ్ళకు అది ఉపయోగపడింది. ఓకే అండి, థ్యాంక్ యూ. రైతు భరోసా కొద్దిగా ఆపాడు వేయలా, అది కొంచెం తేడా. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఉపయోగపడుతుంది అంటారా? పర్లేదు, కొంతవరకు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగాలి. ఏవి మార్చుకుంటే బాగుంటుంది అంటారు? ఏముంది, ఇదివరకే పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగాలేదు. జగన్ చేసినవి కొన్ని పర్లేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? తిరుపతమ్మ. తిరుపతమ్మ గారు, ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ఉపయోగపడుతున్నాయా? వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఇస్తున్నారమ్మా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది ఇప్పుడేగా, కొన్నాళ్ళు వేసి చూడాలా? అంతే మరి. రుచి చూసిన వెంటనే కాస్త ఇప్పుడు ఏమి ఇవ్వలేదుగమ్మా. ఇంకా మీరు పెద్దవారు కాబట్టి వంటల్లో బాగా అనుభవం ఉంటుంది. వంట ఎట్లా ఒకసారి రుచి చూస్తే తెలిసిద్ది ఉడికిందో లేదా అనేది. మరి ఈ ప్రభుత్వం ఎట్లుందో, ఆ ఉడుకు ఎట్లుందో చెప్పండి. ఇష్టం బాగానే ఉందిరా, బాగానే ఉంది. పర్లా క్లిక్ అవుద్దంటారు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సీన్. ఎక్కడుంటారు మీరు? ఓకే. ప్రభుత్వ పథకాలు మీకు ఏమైనా అందుతున్నాయా? ప్రభుత్వ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? పెన్షన్ బాగా నచ్చింది, ఇస్తున్నారు. దానివల్ల మీ కుటుంబం బ్రతుకుతుందంటారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు మీకు ఉపయోగపడుతున్నాయంటారు. ఆయనకి మాట్లాడడం రాదు కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆ మాటలు నేనే చెప్పేస్తున్నాను. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాగలత. నాగలత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఎన్నో పథకాలు వదిలింది. ఆ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది. అంతకుముందు అంత అప్పులు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ఆయన ఇచ్చే పథకాలు కొంతవరకు చేయగలుగుతున్నారు, ఇంకా చేస్తామంటున్నారు. మాకు వచ్చి వస్తున్నాయి, అందుతున్నాయి పథకాలని. ఉపయోగపడుతున్నాయి అంటారా? ఉపయోగపడుతున్నాయి. అంతే. ఈ ఫ్రీ బస్సు పెట్టాలంటున్నారు కదా, దానికన్నా అది రేట్లు తగ్గించి నడిపితే బాగుంటుందని నా అభిప్రాయం. ఫ్రీ బస్ కంటే కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రీ బస్ అంటే ఇంకా అందరూ ఎక్కేస్తున్నారు. ఫ్రీ బస్ కన్నా రేట్లు, బస్ ఛార్జీలు తగ్గించి నడిపితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు? కరుణాకర్. కరుణాకర్ గారు ఏం చేస్తూ ఉంటారు? పెయింట్ పని చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు వదిలింది కదా, పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. బాగానే ఉంది. దానికి సిగ్గుపడతారేంటండి? దాంట్లో సిగ్గుపడటానికి మీరు అడిగిందని సమాధానం చెప్పాము. ఉపయోగపడుతున్నాయంట, అన్ని ఉపయోగపడుతున్నాయంట. ముసలి వాళ్ళకి గట్రా బాగానే ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి, పెద్దలకి ఏది పిల్లలకి అమ్మఒడి వేస్తా అన్నారు, తల్లికి వందనం అని, అది వేయట్లేదు. పింఛన్ మామూలుగా ఇచ్చే పింఛన్ ఇచ్చారు. అది పిల్లల స్కూల్లో ఫీజులు పెరిగిపోతున్నాయి. మరి ఆ ఫీజులు కట్టుకోవాలి. మరి వాళ్ళు అమ్మఒడి తల్లికి వందనం అవి అయితేనే ఫీజులు కట్టుకునేది. అంతే కదా. మరి వాటి కోసం ఎదురు చూస్తున్నాం మేము. ఓకే అండి, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.